జనకమ్మ పొద్దున్న ఛాయ్ చేసుకుని తాగుతున్నావా? అవునానా వాతావరణం చల్లగుంది కదా, మంచిగా ఇంత అల్లంగిల్లో వేసుకొని మంచిగా ఛాయ్ చేసుకుని తాగుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు వీడియో చూస్తుంటే నువ్వేమన్నావు? చాలామంది ఈ వీడియోలు ఆన్ చేసి చూస్తుంటారా? అదే షార్ట్స్ అట్లాంటివి చూస్తుంటారు కదా. సో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఇంటర్నెట్కి టీవీకి ఉన్న తేడా. టీవీలోనేమో వేసినప్పుడే చూడాలి, కానీ నెట్ ఎప్పుడంటే అప్పుడు రాత్రి పగలు ఎప్పుడైనా ఆన్ చేస్తే సర్చ్లో కొట్టితే అది వచ్చేస్తుంది, చూస్తారు. రెండు ఆన్ చేస్తేనే చూడాలి. టీవీనా నువ్వే ఆన్ చేస్తావు, ఇంటర్నెట్ అయినా నువ్వే ఆన్ చేస్తావు. అవును, టీవీనా ఆన్ చేస్తా కానీ ఆ ప్రోగ్రామ్ టైం ప్రకారం వస్తుంది, ఆ టైం ఉన్నే చూడాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా పోల్చొచ్చు అంటే, ఇంటర్నెట్ అనేది లైబ్రరీ లాంటిది. ఇప్పుడు లైబ్రరీలో సినిమా పుస్తకాలు ఉన్నాయి, నావెల్స్ ఉన్నాయి, నావెల్లాస్ ఉన్నాయి, షార్ట్ స్టోరీస్ ఉన్నాయి, తర్వాత ఫిలాసఫీలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ర్యాకులు అట్లా అట్లా పెట్టి ఉన్నాయి. సో ఇంటర్నెట్లో కూడా ఇన్విజిబుల్ ర్యాక్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ మొత్తాన్ని మనం ముక్కలు ముక్కలు చేసి చూస్తే 10 భాగాలకు విడిపోతుంది అంతే. అందులో ఏంది, సినిమా 80% సినిమా ఆక్రమించింది ఇంటర్నెట్ని. ఒక 1% ఫిలాసఫీలు ఆక్రమించినాయి, ఒక 1% కాంట్రవర్సీస్ ఆక్రమించినాయి. కాంట్రవర్సీస్ అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడాలు, ఏదో అవినీతి జరిగింది, వీడు దొంగ, ఇట్లాంటి కాంట్రవర్సీస్. ఆ తర్వాత ఒక 1% పాటలు, ఇట్లాంటివి ఆక్రమించినాయి. ఇంకో 1% సినిమా హీరోలు చెప్పిన డైలాగుల్ని జనాలు డైలాగులు చెప్పి వీడియోలు పెట్టడాలు, ఫ్లోటింగ్ కంటెంట్, ఇది ఆక్రమించింది. ఇంకో 1% పుస్తకాల గురించి చర్చలు, మేధావులు కూర్చుని మాట్లాడే మాటలు, ఇవి ఆక్రమించింది. ఇంకొక 5-6% న్యూస్ ఆక్రమించింది. ఆ న్యూస్లో కూడా మళ్ళీ సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. సో ఇట్లా ఇంటర్నెట్లో కూడా ఫోల్డర్స్గా విడిపోయింది మొత్తం. ఇది ఇంటర్నెట్లో ఒక 10-15 విభాగాలు, అందులో ప్రొఫౌండ్గా ఒక 10 విభాగాలు, మళ్ళీ అందులో ప్రొఫౌండ్గా ఒక 2-3 విభాగాలు మాత్రమే ఈ మానవ జాతి మొత్తం చూస్తుంది. ఇంటర్నెట్ సెర్చ్ చేసే 1000 మందిలో ఇక్కడ 1000 మంది కూర్చోబెట్టి వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉన్నాయనుకో, అందులో 90% సినిమాలు చూస్తారు, వీడియోస్ చూస్తారు, లేకపోతే జబర్దస్త్ చూస్తారు. అంటే రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ఇంటర్నెట్ వాడుకుంటున్నారు. కానీ ఇంటర్నెట్ అనేది ఎంత అద్భుతమైనటువంటి మీడియం అంటే ఈ జనరేషన్స్కి మనం ఎంత అదృష్టవంతులం. మహాత్మా గాంధీకి, దోస్తోవెస్కి, లియో టాల్స్టాయ్కి, ముపాసాకి, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్కి, ఇట్లాంటి గొప్ప రమణ మహర్షికి, చలానికి, వీళ్ళు ఎవ్వరికి అందుబాటులో లేని ఒక గొప్ప మాధ్యమం మనకి క్షణం అందుబాటులో ఉంది. ఒకప్పుడు మనం ఎవరి గురించి ఆర్టికల్ రాయాలంటే లైబ్రరీకి వెళ్ళాలి, ఆ పుస్తకాలు ఉన్నాయో లేదో చూడాలి. అన్ని లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉండవు, ఇక్కడ ఉన్న పుస్తకం అక్కడ ఉండకపోవచ్చు. సో నువ్వు సెర్చ్ చేయాల్సి వచ్చేది ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడానికి. మొట్టమొదటిసారి ఇంటర్నెట్లో అంతా కలిపి ఒక చోట ఉంది, గాల్లో ఉంది. ఇప్పుడు నువ్వు జస్ట్ ఓ షో అని కొట్టగానే కొన్ని 1000 గంటల ఆడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఓ షో అని గూగుల్లో కొడితే కొన్ని లక్షల పేజీల ఇన్ఫర్మేషన్ ఉంది. ఓ షో గురించి వాడేమన్నాడు, వీడేమన్నాడు, నువ్వేమన్నావు, అన్నీ ఉన్నాయి. అందులో ఏది కరెక్ట్ ఏది తప్ప నిర్ణయించుకోవడానికి నీ జీవితకాలం పడుతుంది. మళ్ళీ అలాగే ఆర్ట్ గురించి కూడా చాలాసార్లు చూపించినాం నాకు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఉన్నాం, నీకు మన విన్సెంట్ వ్యాన్ గో చేసిన పెయింటింగ్స్ని అధ్యయనం చేసినాం. లేకపోతే నిన్న మనం నవకాంత్ వీళ్ళందరూ వచ్చినప్పుడు మార్క్ రుత్కో పెయింటింగ్స్ మాధవి గారికి చూపించిన. సో ఇప్పుడు ఈ మార్క్ రుత్కో లేదా ఒక జాక్సన్ పొలాకు, ఒక విన్సెంట్ వ్యాన్ గో అనే పేర్లు నాకు తెలిసి హైదరాబాద్లో ఒక 10 మంది కూడా కొట్టుండరు. ఎందుకు? జనాలకు అక్కర్లేదు. ఓషో అనేటోడు అసలు కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఈ ప్రపంచానికి ఏం అవసరం? ఒకవేళ ఆ పుస్తకం ఈ భూమి మీద లేదనుకో, ఈ మానవ జాతికి ఏం ఫరక పడుతుంది? విన్సెంట్ వ్యాన్ గో చేసిన పొటాటో ఈటర్స్ లేకపోతే స్టారీ నైట్ పెయింటింగు ఈ భూమి మీద నుంచి మాయమైందనుకో, అసలు అతను వేయలేదనుకో, అసలు ఈ మానవ జాతికి ఏ నష్టం లేదు. ఉందో లేదో కూడా వాళ్ళకు ఆలోచన కూడా అనవసరం, అసలు సెర్చ్ చేస్తే కదా. సో ఒక పరిపూర్ణమైన చైతన్యంలో ఉన్న మనిషి చేసే పని మనిషికి నచ్చదు. ఎందుకంటే అటువంటి పని నువ్వు చూసినావు అనుకో, నీ అస్తిత్వం మీద నీకు సందేహాలు వస్తాయి. అరే నేను ఇట్లా బతికేస్తున్నాను. అందుకే ఏం చేస్తాడు, చౌకబారు విషయాల మీద వాడు దృష్టి పెట్టి ఎప్పుడు వాడిని వాడు ఇండల్జ్ చేసుకుంటూ అట్లా బతికేస్తుంటాడు అనమాట.
దాంతోపాటు మనకు నచ్చిన అంటే పాత సినిమాలు వీడియోలు అంటే మీనింగ్లెస్ కంటెంట్, ఓకే. అంటే ఒకరి మీద ఒకరు పంచులు వేసుకోవడం, లేకపోతే బాడీ షేమింగ్. నేను చూస్తే ఇప్పుడు ఒక జబర్దస్త్లో ఇలా స్కిట్స్లో మొత్తం బాడీ షేమింగే ఉంటుంది. భార్య డ్రెస్ వేసుకొని వస్తుంది, ఏవండి ఎలా ఉన్నానంటే మొట్టమొదటిసారి బర్రె చీర కట్టుకోవడం చూశాను అంటాడు. అనగానే జనాలు పక్క నవ్వుతారు. అది ఎంత అన్కాన్షియస్ స్టేట్మెంట్ అంటే ఒక వ్యక్తిని కించపరచడం అనేది హ్యూమర్ కాదు. ఒక జంధ్యాల రాసిన కామెడీ హ్యూమర్, అందులో ఒక స్టఫ్ ఉంది. ఏంటి మరి జంధ్యాల చెప్పే కామెడీ, జంధ్యాల సినిమాలో మనం చూస్తున్న కామెడీ, సుత్తివేల భద్రరావు సుత్తివేల ఎంత మనం ఎంత ఎంజాయ్ చేసి తినేటప్పుడు చాలా సార్లు అంతెందుకు పాత సినిమాలు. నీకు ఇష్టమైన సినిమా పేర్లు ఒక పది చెప్పు. పాత సినిమాలా గుండమ్మ కథ, ప్రహ్లాద, పండంటి కాపురం. సడన్ గా ఇట్లా అడుగుతాను, నేను ఎట్లా చెప్పాలి? 15 పోనీ ఒక నిమిషం, ఒక సెకండ్ తర్వాత అడుగుతా. సెకండ్ అంటే ఎన్ని గంటలు అనుకున్నావు? రక్త సంబంధం మనకు బాగా నచ్చిన, చాలా సార్లు చూసిన సినిమా. కలిసి ఉంటే కలిసి సుఖం మనం చాలా సార్లు చూసిన సినిమా. తోటికోడళ్ళు, అది తోటికోడలు. అసలు సావిత్రి అభినయం, రమణ రాసిన డైలాగులు, ఆ ఓల్డ్ వాళ్ళ పెద్ద కోడలు కన్నాంబర్, శాంతకుమారి, కన్నాంబ. సో అంత డెప్త్ ఇప్పుడు అక్కర్లే మనుషులకి. ఇప్పుడు సినిమాలో వీళ్ళ మనుషులను బట్టి వాళ్ళు తీస్తున్నారో ఏమో మరి. సో ఇప్పుడు మళ్ళీ ఆ టీవీకి ఇంటర్నెట్కి ఉన్న తేడా అయింది. టీవీ అంటే వాడు ఆల్రెడీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి మన మీద తోసేస్తున్నాడు. మనం చేయడానికి ఏం లేదు, అలా నోడు అప్పగిచ్చి చూసేయడమే. పల్లీలు తింటూ, పాప్కార్న్ తింటూ, చాయ్ తాగుతూ. అది ఎటువంటిది టీవీలో వచ్చే ప్రోగ్రామ్ అంటే గోడ మీద అతికించిన పోస్టర్ లాంటిది. నీకు ఆప్షన్ ఏమీ లేదు, ఉన్న పోస్టర్ చూడాలి. మనం అచ్చంపేటలో లేదు, ఇంకా అచ్చంపేటలో ఉన్నప్పుడు ఏదో సినిమా పోస్టర్స్ పొద్దున్నే నిచ్చనేసుకొని లైకి రాసి అతికించేవాళ్ళు. అందరు ఇట్లా ఆ పోస్టర్ అతికిస్తుంటే కూడా కళ్ళప్పకి చూసేవాళ్ళు. ఎందుకు? అసలు ఇందులో ఏముందో చిరంజీవి బొమ్మ, రాధ బొమ్మ, లంకేశ్వరుడు ఇట్లేదో ఉండేది, కానీ కడుపు నిండిపోయేది. అబ్బా కొత్త సినిమా వస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఆ సినిమా బండి కూడా వస్తుండే. నేడే చూడండి మన సాయిరామ్ థియేటర్ లో. అప్పుడు కృష్ణ టాకీస్. అది ఎట్లుంటది? ప్రేక్షకులారా, ప్రేక్షక మహాశయులారా, నేడే చూడండి మీ సాయిరామ్ థియేటర్ లో ఒళ్ళు గగ్గురు పొడిచే ఫైటింగులతో సుందర బండంక పిల్లలు ఎంతమంది వరకు వాళ్ళ కాయిదాలు వంచేవాళ్ళు మా చిన్నప్పుడు. ఆ సినిమా కొంచెం కథ ఉండి నట తారాగడం పేరు అని ఉండి ఆ కాగితాల కోసం తలా ఒకటి తెచ్చు నాకు ఏం చెప్పిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ లేకపోతే ఆ తర్వాత 1970s వరకు, అంతకుముందు 10,000 సంవత్సరాలు మానవజాతి మానసిక స్థితి ఒక విధంగా ఉన్నది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మానసిక స్థితిలో హిందీలో అంటారు ఆమూల్ పరివర్తన, అంటే సమూలమైన మార్పులు వచ్చినాయి. అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆమూల్ లేదా సమూల్ పరివర్తన్ అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అకర్డ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే మొత్తం మారిపోయింది, మనిషి చూసే దృష్టి మారిపోయింది. కొన్ని వేల సంవత్సరాల్లో మనిషి కట్టిన పనికిరాని పాత గోడలని కూలిపోయినాయి. ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనం చెప్పేవాళ్ళం శివాజీ వాళ్ళమ్మ చెప్పిన కథలు వింటూ శివాజీ అయ్యాడు. జిజియాబాయి మహాభారతం, రామాయణం ఇట్లాంటి కథలు చెప్పి అతనిలో శౌర్యాన్ని నింపింది. ప్రతి మదరు జోలపాట పాడింది, ప్రతి మదరు పిల్లల కథలు చెప్తే విన్నారు. ఇప్పుడు ఏ తల్లి పిల్లల కథలు చెప్తలేదు, ఏ కొడుకు తల్లి చెప్పే కథలు వింటాడు. ఎందుకు? ఇంటర్నెట్ దూరింది మధ్యన. అసలు సంవత్సరం పిల్లడు కూడా ఫోన్ ఆన్ చేస్తే అన్నం తింటున్నాడు. నన్న మెత్తగా ఉడికిచ్చే పిల్లలకు పెడతారు చిన్నప్పుడు నన్న అని, లేకపోతే సీర్లాక్ లా ఉంటాయి అలాంటివి తినాలంటే కూడా వాడు వీడియో ఆన్ చేస్తేనే అదే ఎడిక్టెడ్. సో ఒకప్పుడు ఎవరన్నా ఒక మదరో ఫాదరో వాళ్ళ టీచరో చెప్పింది ఫైనల్ ఇన్ఫర్మేషన్, వీడు క్రాస్ చెక్ చేసుకోడు. ఔరంగజేబు 1850లో వచ్చి భారతదేశాన్ని దండయాత్ర చేశాడని చెప్పాడు, టీచర్ చెప్పాడు, లేకపోతే అమ్మ చెప్పింది, అదే ఫైనల్. ఇప్పుడు అమ్మ చెప్తుంది ఔరంగజేబు ఈ సంవత్సరంలో దండయాత్ర చేసిండు, వీడు ఇంటర్నెట్ లో గూగుల్లో కొట్టాడు వెన్ ఔరంగజేబ్ ఇన్వేడెడ్ ఇండియా అని కొడితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మమ్మీ యు ఆర్ రాంగ్ అంటున్నాడు. మొట్టమొదటిసారి మానవ జాతి యొక్క అజ్ఞానం బయటపడ్డది.
ఇంతవరకు ఏదో ఒకటి తప్పించుకుని పోయేటోళ్ళు ఇప్పుడు దొరికిపోతున్నారు. లేదా తెలివైన వాళ్ళు నాకు తెలియదురా బాబు ఇంటర్నెట్లో చూసుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతి. తద్వారా మనిషికి ఆ మనిషి వేరే వాళ్ళు చెప్పే కంటెంట్కి మధ్యన మొట్టమొదటిసారి ఇంటర్నెట్ లాంటి ఒక శక్తివంతమైన మాధ్యమం వచ్చి సింహాసనం వేసుకుని కూసుంది. ఇప్పుడు దీని ద్వారా వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచే ఇప్పుడు అర్ణవ్ గోస్వామి లాంటి వాళ్ళు డిబేట్ చేసినప్పుడు ఒక ఫ్రేజ్ వాడతారు, దిస్ ఈజ్ షీర్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అంటాడు. అంటే ఇన్ఫర్మేషన్ ఒకప్పుడేమో అస్సలు లేదు కాబట్టి ఎవరు చెప్తే అదే ఫైనల్ అని నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనంతంగా ఉంది, ఏది నిజమో తెలిసి వస్తలేదు. అర్థమైంది తేడా? నలుగురు కాదు, ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది అదే విషయాన్ని కోటాను కోట్ల విషయాలుగా సందర్భాలుగా వివరిస్తున్నారు. ఎగ్జాంపుల్, నాకు ఆ ఫిలాసఫర్ పేరు గుర్తులేదు. అతను మానవ జాతి ఎవాల్యూషన్కి సంబంధించి, సమాజానికి సంబంధించి, మోరల్ సంబంధించి చాలా అన్వేషించి వాల్యూమ్స్ బుక్ రాశాడు. అంటే కట్టల పేజీ నింపాడు. మన అదే నేను చెప్పినా కదా, 1970కి ముందు ఒక ఎరా, అంటే ఇంటర్నెట్ లేని రోజుల్లో. సో మనిషి తిరిగి అన్వేషించి అతనికి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంది అంటే, ఇప్పుడు ఇదంతా నా పర్సెప్షన్, ఇది నీతి నియమాలంటే ఇవి అని నేను ఒక ప్రిజం అంటే ఒక బౌండరీ క్రియేట్ చేసుకుని అదే నిజం అనుకుంటున్నా తప్ప అది నిజమైన నీతి నియమాలో కాదో ఎవరికి తెలియదు. ఆ సమయంలో ఒక సంఘటన జరిగిందనమాట. అదేంది, నడి రోడ్డు మీద ఒక వ్యక్తి తన భార్యను కొట్టాడు. చుట్టుపక్కల 100 మంది ఉన్నారు. తర్వాత ఈ 100 మందిని వెళ్ళి కలిశాడు అతను. నిన్న చూశారు కదా, చెప్పండి అంటే ఇప్పుడు ఒకరు చెప్పారు, వాడు తాగుబోతూ, వాడు వేస్ట్ ఫెలో, అందుకే కొట్టాడు, భార్య మంచిదంట. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు, నిన్న చూశారు కదా దాని గురించి చెప్పమంటే, వాడు చాలా మంచివాడు కానీ భార్య ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆ విషయం తెలిసి మనస్తాపం చెంది కొట్టాడు. ఇంకొక దగ్గరికి వెళ్తే మంచి భోజనం చేయలేదంట, ఆ విషయాన్ని కొట్టాడు. ఇట్లా 100 మంది 100 కథలు చెప్తే ఇప్పుడు ఇతనికి ఏమర్థమైందంటే, నేను ఒక బుక్ రాసినా కూడా మనుషులు నేను రాసింది చదువుకోరు, వాళ్ళకి నచ్చిందే చదువుకుంటారు. తద్వారా ఈ చెత్త అంత అక్కర్లేదని తను రాసిన వ్రాతపతిని అంటు పెట్టేసినట్ట. ఇప్పుడు ఆ ఫిలాసఫర్ పేరు నాకు తెలియదు. ఇదే నేను 1970 క్రితం అనుకో, జాన్ వుల్ఫ్ గంగా అనే వ్యక్తి రాశాడని చెప్తుంటే ఇప్పుడు నేను దొరికిపోతా. అందుకే నేను నా అజ్ఞానాన్ని ఒప్పుకుంటున్నా, నాకు తెలియదు అతని పేరు. కానీ ఇట్లాంటి ఒక సంఘటన జరిగింది. ఎవరో ఒక ఫిలాసఫర్ తన యొక్క స్పీచ్లో ఈ విషయాన్ని చెప్పాడు, కానీ ప్రస్తుతం నాకు అది గుర్తులేదు. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. సో ఇంటర్నెట్ అనేది ఒక లైబ్రరీ లాంటిది. ఆ లైబ్రరీలోకి 100 మంది వెళ్తున్నారు. ఇష్టమైన వాడు సినిమా పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు, ఇష్టం ఉన్నవాడు నవల్స్ తీసుకొని చదువుకోవచ్చు, ఇంకొకటి ఫిలాసఫీ చదువుకోవచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఒక సూపర్ మార్కెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాంటిది. అయితే 1000 పుస్తకాలు ఉన్నాయి లేదా 10,000 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు వంటలు కూడా వంకాయ కూర నింపుడు ఎలా చేయాలంటే కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరు అడుగుతలేరు, పెద్దమ్మ జర ఈ పచ్చడి ఎట్లా చేయాలో. ఇప్పుడు నేనే ఇంటర్నెట్ లో చూసి వంకాయ కూర నింపుడు అని ఒక రోజు వీడియోస్ చూసి ఎలా చేస్తే వంకాయ కూర నింపుడు బాగుందో నేను ఒక ఫార్మాట్ రాసుకున్నా. ఇప్పుడు నా ఐప్యాడ్ లో నాకు నచ్చిన వంటల అన్ని రెసిపీస్ నేను రాసి పెట్టుకున్నా. మొన్న మహబూబ్ పోయినప్పుడు నేను వంకాయ నింపుడు చేసిన, అందరూ ఇష్టంగా తిన్నారు. అది నా ఓన్ రెసిపీ, అంటే నేను రాసుకున్నా. ఇప్పుడు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేసి ఇది కలిపితే వంకాయ కూర అవుతుంది. ఇప్పుడు నా రెసిపీ. ఇంకా లైఫ్ అంతా వంకాయ కూర అంటే నేను అది చేస్తాను. ఎందుకంటే రకరకాలు చెప్పిన వ్యక్తులు చెప్పిన అందులో నేను ఒక ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అట్లా బతికిస్తున్నా. సో ఇప్పుడు లైబ్రరీలో 10,000 పుస్తకాలు ఉన్నాయి అనుకో, ఆ 10,000 పుస్తకాల్లో ఏ పుస్తకం కావాలో నీకు తెలియకపోతే అది నీకు దొరకదు. అక్కడేమో అన్ని బస్సులే ఉన్నాయి, అది ఓకే. ఇక్కడ పుస్తకాల లైబ్రరీ అనేది ఇంటర్నెట్తో పోలుస్తున్నాం కాబట్టి ఏదో పుస్తకం తీసుకొని చదవడం కాకుండా నాకు ఈ పుస్తకమే కావాలి అన్నప్పుడు వెతుకులాటం మొదలవుతుంది. అప్పుడు మొత్తం వెతికిన తర్వాత అప్పుడు అడుగుతావు, నాకు ఫిలాసఫీలో ఈ బుక్ కావాలి, దోస్తవేస్కి రాసిన బ్రదర్స్ కర్మజో బుక్ ఉందా అంటే లైబ్రరీని కూడా వాడు పాపం
ఉండొచ్చు సార్ చూసుకోండి ఆ 100 పుస్తకాలు. ఆ 100 పుస్తకాలు ఒక్కొక్కటి తీసి చూసి ఇందులో లేదండి అంటే ఇంకో లైబ్రరీకి వెళ్ళు. ఇది ప్రాసెస్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఇంటర్నెట్ ఆల్సో. ఇంటర్నెట్ అనేది ఒక ఆటోమైజేషన్ సిస్టమ్. ఎవరైనా దాన్ని బట్టి దాని మంచి చెడ్డ ఉంది, అది ఓకే. దాంతో పాటుగా ఈ క్షణమే నువ్వు మొబైల్ కొన్నావు, నువ్వు ఎప్పుడు ఇంటర్నెట్ వాడలే, నువ్వు ఎప్పుడు యూట్యూబ్ చూడలే. సో నువ్వు యూట్యూబ్ యాప్ అప్లోడ్ అయ్యింది లేదా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది, దాంట్లో నువ్వు ఓపెన్ చేసి చూస్తే ఏవో కొన్ని వీడియోస్ కనిపిస్తాయి ఆల్రెడీ. అందులో ఎక్కువ శాతం సినిమాలే ఉంటాయి, సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. రకరకాల హీరోయిన్లు, మనుషులు, లేకపోతే సోకాల్డ్ సెలబ్రిటీస్, వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన డ్యాన్సు, వాళ్ళు ఎక్కడెక్కడో ఇంటర్వ్యూలు చెప్పిన ఇవే ఉంటాయి. ఇప్పుడు నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ సినిమాలు కాబట్టి నువ్వు దాన్ని నొక్కగానే నీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ అవే ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఎవడో నాలాంటి స్టూపిడ్ పర్సన్ ఉన్నాడు అనుకో, స్టూపిడ్ అనే పదం మళ్ళీ వాడినా నీకు ఎందుకు ఇష్టం లేదు అది? నాకెందుకో మంచిగా నచ్చలేదు అది. ఎందుకు? ఎందుకంటే గారు చాలా చాలా పదాలను మంచిగా వాడాలనుకుంటే మధ్య స్టూపిడ్ తెలుగు లేనివాడు అని అంటే స్టూపిడ్ లాగా పలికి ఇంకో పదం ఉంది కానీ దానికి మంచి అర్థం ఉంది. ఇప్పటి నుంచి అది వాడదామా ఈరోజు నుంచి? ఇంకో పదం ఏంటది? క్యూపిడ్. క్యూపిడా? క్యూపిడ్. క్యూపిడ్. CUPID. క్యూపిడ్. 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 సరే. సో నాలాంటి ఒక క్యూపిడ్ అంటే ఇప్పుడు నన్ను నేను మెచ్చుకుంటున్నాను. ఏం చెప్తున్నాం మనం? అదే తెలంగాణ బ్రిటిష్ అంతే మన బ్రెయిన్ యొక్క టెండెన్సీ. అవును. సో ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసిన, నాకు అందులో సినిమా ఇన్ఫర్మేషన్ వచ్చింది, న్యూస్ వచ్చింది. కానీ నేను ఒక ఇండివిజువల్గా నాకు ఇవేవి ఆసక్తి లేదు. నేను ఒక ఉన్నతమైన సమాచారాన్ని, గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను మొట్టమొదటిసారి టైప్ కొట్టా, గుడిపాటి వెంకటచలం అని కొట్టా. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే నువ్వు యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద రైట్ కంటెంట్. నీకు ఏం కావాలో నేర్పించిన అంటే ఇప్పుడు నువ్వు కూడా టెక్ సావి అంటే నీకు టెక్నాలజీ నేను నీకు అంటగట్టినా. సో ఏం కావాలో సెర్చ్ చేసే ప్రజ్ఞ మానవ జాతికి తక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళంతా రిపీటెడ్గా అదే సెర్చ్ చేస్తారు. ఇట్లా మొబైల్ ఓపెన్ చేసి జబర్దస్త్ అనుకుంటే జబర్దస్త్ వీడియోలు వేలు ఉంటాయి. ఇంకా చూసి చూసి వాడి జీవితం గడిచిపోతుంది. కానీ ఇసుమంత జ్ఞానం కానీ దానివల్ల వాడికి రూపాయి కానీ రాదు. అది నువ్వు తెలంగారు బాలాంధ్రపు రజనీకాంత శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే నీ కళ్ళు ఓపెన్ అవుతాయి. అంటే ఒక చలం లాంటి అద్భుతమైన వ్యక్తి గొప్ప గొప్ప రచనలు చేసి ఒకానొక సమయంలో ఈ తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు రచనల్ని అందరినీ వదిలేసి అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి కాళ్ళ దగ్గర కూలబడ్డాడు. అట్లాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఒకవేళ మనిషి వింటే డిస్టర్బ్ అవుతుంది. అరే నీ చలం లాంటి వాడు అట్లా వదిలేసి పోవడానికి ఇన్స్పైర్ చేసిన ఈవెంట్స్ ఏంది? అంత గొప్ప వ్యక్తికి ఇన్ని సందేహాలు ఉంటే నేనేంది ఇట్లా బతికేస్తున్నా? ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి అనుకో, నీకు నెక్స్ట్ ముద్ద దిగదు. ఎందుకు ఇదంతా ఏదో అట్లా ఉండదు. ఒక రైట్ పర్సన్ కనుక ఒక మాట చెప్తుంటే ఆ రైట్ పర్సన్ చెప్పే మాటల్లో నీ జీవితానికి సంబంధించిన విశేషాలు ఉంటాయి. నీకు డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఓషో మాట్లాడింది అనుకో, ఎవడు ఎంటర్టైన్మెంట్ లాగా వినడు దాన్ని. ప్రతి మాట నీకు తగులుతుంది. అందుకే ఎవ్వరు మానవుడికి తగులుతుంది, మనిషికి తగులుతుంది. తగిలిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఈధర్ ఇంకా వీడి జీవితంలో ఎన్నో బక్వాసేది అని కంప్లీట్ డిస్కార్డ్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ నుంచి. లేదా సినిమాలు గిన్మాలు అన్నీ వదిలేసి లేదా చూసే తగ్గించి అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, అక్కడ నీకు చైతన్యం యాక్టివేట్ అవ్వడం మొదలైంది. అంటే నువ్వు నీ అస్తిత్వం, ఆ తర్వాత నీ జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుంది, నేను ఎందుకు బతకాలి, నా జీవితానికి పర్పస్ ఏంది. సో ఇంటర్నెట్ అనేది ఒక గురువు నా దృష్టిలో. అంటే ఒక గ్రేటెస్ట్ ఏమంటారు ఇన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ కైండ్. సో అట్లాంటి దాన్ని మనం నిరంతరం వాడుతున్నాం. కానీ మనం ఎప్పుడు వింటాం, ఏదైనా సాంగ్స్ వింటాం, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను డిబేట్స్ వింటా. అర్ణవ్ గోస్వామి లాంటి వాడి చలువ వల్ల నేను కొంత ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. అదర్వైజ్ నేను ఇప్పుడు నాకు ఎవడున్నాడు ఇంగ్లీష్ నేర్పించేవాడు కదా. తర్వాత ఇప్పుడు నేను ఒక పుస్తకం రాస్తున్నా, ఆ పుస్తకంలో నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలంటే నేను ఏ లైబ్రరీకి పోతలేను. మమ్మీ ఛాయ్ చేసుకురా, జనకమ్మ ఛాయ్ చేసుకురా అని నా కంటెదురుగా కొన్ని లక్షల కోట్ల ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పేజీల ఇన్ఫర్మేషన్ ఒక లైబ్రరీ
ఒక చిన్న ల్యాప్టాప్ రూపంలో నా ఎదురుగుంది. ఇంటర్నెట్ అనంతమైన సమాచారం ఉంది. అక్కడ ఉన్న సమాచారంలో ఏది రైటు ఏది రాంగ్ అని నిర్ణయించుకునే విచక్షణ నాకు ఉండాలి. అది లేకపోతే నువ్వు మళ్ళీ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లో పడుతుంటే ఎవడెవడో చెప్పింది నమ్మి అట్లా కాదు. సో మన కంక్లూజన్ ఏంటంటే టెలివిజన్ అనేది ఒక ఇంపోజిషన్, అంటే నీ మీద రుద్దబడుతున్న ఒక కార్యక్రమం. ఇంటర్నెట్ అనేది నీ మీద ఏమీ రుద్దుతుంది, నీ ఎదురుగా ఉంచుతుంది లైబ్రరీ లాగా. తీసుకోవడం తీసుకోకపోవడం రెండింటిని నువ్వే ఆన్ చేయాలి. ఐఎమ్ ఓకే. ఇప్పుడు అంతెందుకు, మనం ఎయిర్పోర్ట్కి పోయినాం రీసెంట్గా. ఎప్పుడు ఎక్కినాం ఫ్లైట్? రీసెంట్గా అంటే మనం పోయినాం కదా అహ్మదాబాద్. మొన్న 3వ తారీఖు వెళితే ఎయిర్పోర్ట్లో లేకపోతే రైల్వే స్టేషన్లో టీవీ ఉంటుంది. టీవీలో ఏదో వస్తూ ఉంటుంది ప్రోగ్రామ్. సో నువ్వు చచ్చినట్టు చూడాలి, నువ్వు దాన్ని మార్చలేవు. అదే ఇంటర్నెట్ అనుకో, మొట్టమొదటిసారి నువ్వు కాన్షియస్గా నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు అంతెందుకు, మన ఇద్దరం ఉన్నప్పుడే నేను ఉన్నప్పుడు హిందీ పాట పెడతా, ఖయాలో మే కిసీకే అని పాట వింటున్నా, నాకు నచ్చింది అది. లేకపోతే ఈ మధ్య దేవానంద్ సాంగ్ దేఖో రూఠానా కరో అని పాట. ఇప్పుడు నేను చెప్పులు వేసుకుని బయటకు వెళ్తూ జానకమ్మ నువ్వేం పాడింటావు చెప్పంటే ఏదైనా తెలుగు పాట పెట్టి ఉంటావు. అంటే నీ ఛాయిస్కి తగింది, నీకు నచ్చింది నువ్వు సెర్చ్ చేసుకొని నువ్వు అనుభవించవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే. లేదు, ఏ రాత్రి. ఇంటర్నెట్ వల్ల ఎన్ని డిసప్పేర్ అయినాయి. ఒకప్పుడు ఆడియో క్యాసెట్స్లో రికార్డ్ చేసుకొని అవే క్యాసెట్లు ఈ టేప్ రికార్డ్స్లో వేసుకొని వినేవాళ్ళు, లేదా సీడీల్లో పాటలు స్టోర్ చేసుకొని సీడీ ఫోల్డర్స్లో పెట్టుకొని వినేవాళ్ళు. ఇప్పుడు అవే ఒక్కర్లేదు. అయితే అప్పుడు పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు, అంటే ఒక 50 ఏళ్ల క్రితం వాడు అప్పుడు విన్నాడు పాటలు ఎంత కష్టమైనా. ఇప్పుడు నిజంగా సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎంత కష్టమైనా ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వింటున్నారు. మిగతా వాళ్ళు అప్పుడు పట్టించుకోలే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు పట్టించుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి, అప్పుడు థియేటర్లో సినిమాలు వచ్చినాయి చూశారు, రోడ్డు పక్కన కూర్చొని గప్పాలు కొట్టడం కొట్టారు. సేమ్ థింగ్ అదే కంటిన్యూ చేస్తుంది మానవ జాతి ఇప్పటికీ. సో మనం వాళ్ళని బ్లేమ్ చేస్తలేం. ఇదోండి మన అబ్జర్వేషన్. వాళ్ళ ఇష్టం వాళ్ళు, ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ఈ గదిలో 10 మంది ఉన్నారు. నేను ఒక రుడ్యార్డ్ కిప్లింగ్ లేకపోతే ఒక ఇమాన్యుయల్ కాంట్ రాసిన రచనల గురించి నేనేదో చదువుతున్నా, కానీ నా పక్కన ఇంకొక వ్యక్తి పడుకొని ఏదో జబర్దస్త్ లాంటి ఒక టీవీ ప్రోగ్రాం చూస్తున్నాడు. నేను ఒక వ్యక్తికి నిర్ణయించుకున్నది ఏంది, నేను చేసే పని చాలా గొప్ప పని, నువ్వు కూడా ఇది చెయ్యి అని చెప్పడం మానేసిన. నీకు అది ఆనందాన్ని ఇస్తుంది, నువ్వు అనుభవించు. దాని ద్వారా వచ్చే ఫలితం నువ్వే అనుభవిస్తావు. అంటే నువ్వు చనిపోయే రోజు నీకు తెలుస్తుంది యూ వేస్టెడ్ యువర్ లైఫ్. అంటే నీ మైండ్లో ఇంట్లో పనికిరాని చెత్త నింపుకోం కదా. మనం ఏ వస్తువు కొట్టాలని మంచిదే కొనుక్కుందాం, అట్లనే మనసులో కూడా మంచి చెత్త నింపుకోవాలన్న స్పృహ కలిగినాడు. అన్ని చెత్తనే కానీ మంచి చెత్త. సో ఇంటర్నెట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఇంటర్నెట్ అనేది ఒక శక్తివంతమైన మాధ్యమం. ఇంటర్నెట్ ఎరాలో పుట్టడం మన అదృష్టం. ఇంటర్నెట్ అనేది 1,00,000 గురువులతో సమానం. నా దృష్టిలో ఇంటర్నెట్ ఒక గురువు, ప్రత్యక్ష గురువు నాకు. సో ఇంటర్నెట్ అనేది సమగ్ర సమాచార భండాగారం. నువ్వు చెప్పు ఇంటర్నెట్ గురించి. ఇప్పుడు నేను చెప్పిన పోయిటిక్గా ఎండ్ చేస్తున్నాం, మనకు వేరే పనులు ఉన్నాయి. మొత్తం మీద ఇంటర్నెట్ గొప్ప, మనకు దేవుడు ఇచ్చిన అనుకో, టెక్నాలజీ వాళ్ళు ఎవరిచ్చిన గొప్ప వాళ్ళు, అసలు గొప్ప వాళ్ళు ఇచ్చిన మహావరం అది. అటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకొని చక్కగా ఎవరికి కావాల్సింది వాళ్ళు చూస్తున్నందుకు, చూడడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. నువ్వు వేసే పెయింటింగ్స్ కూడా ఒక్కొక్కసారి ఇంటర్నెట్ లో మన రెఫరెన్సెస్ చూసుకుంటున్నాం. ఓగో నీలాగా ఇట్లా వేశాడు, నువ్వు కూడా ఇట్లా వేస్తే బాగుంటుంది జానకమ్మ. సో ఇంటర్నెట్ అనేది మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ బెస్ట్ బుక్స్ని కానీ. ఒక్కసారి మనం బజార్కి పోయి వస్తే 400-500 ఆటోకి అయిపోతే, ఒక లైబ్రరీకి పోవాలనుకుంటే నెలకు ఒక 500 ఇస్తే చాలు. ఒక రోజుకి 500 ఖర్చు పెట్టారు, ఒక 500 నెలకు ఇస్తే అన్ని చూడొచ్చు. ఎవరికి కావాల్సింది వాళ్ళు చూడొచ్చు. అరే ఎవరికి అవసరమో వాళ్ళు చూస్తుంటారు, మిగతా వాళ్ళు ఊరుకుంటుంటారు. అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మాత్రమే ఛాయిస్, నలుగురు చూడడానికి రాదు. అంటే నీ మొబైల్ నీదే, అందరి చేతిలో మొబైల్ ఉంది కదా. అదే గ్రేట్నెస్. అంటే ఇప్పుడు నీ చేతుల్లోకి సంపూర్ణ జ్ఞానం వచ్చేసింది, ఇంకా నీ ఇష్టం ఉంటే వాడుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్,
నువ్వు తాజ్మహల్ లాంటి ఒక అందమైన కట్టం దగ్గరకు పోయినావు, దాని పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, దీంట్లో కన్నా దాంట్లో కన్నా నీ చాయిస్, అంతే అంతేనా? అంతే. నీకు ఎటు కావాలంటే సో ఒకడు పోతాడు, వాడికి మద్యం కావాలి, దిగుతానే అడుగుతాడు ఇక్కడ మద్యం షాప్, అంతే. లైబ్రరీ కావాలి. నువ్వు చాలా మంచి మాట చెప్పినావు, బుద్ధుడు చెప్పింది నువ్వు చెప్పినావు, నువ్వు కూడా బుద్ధుని వైపు లేదా బుద్ధురాలి అనాలా? అదేంది, నీ మనసులో ఏది ఉంటే అదే నీకు కనిపిస్తుంది అన్నాడు బుద్ధుడు. లేదా యు థింక్ యూ బికమ్ వాట్ యు థింక్, అంటే నువ్వు ఏది ఆలోచిస్తే అదే నువ్వు అవుతావు అన్నాడు బుద్ధుడు. ఇప్పుడు నువ్వు చెప్పింది అదే. నీకు తాగాలని ఉంటే రోడ్ల మీద ఉన్న 1,00,000 షాపుల్లో నీకు బార్ షాపులే కనిపిస్తాయి. నీకు బట్టలు అంటే ఇష్టం ఉంటే రోడ్ల మీద ఉన్న రకరకాల షాపుల్లో బట్టల షాపులే నీకు కళ్ళు ఎత్తుకులాడతాయి. అట్లాగే నీకు ఆకలి వేస్తుంటే హోటల్ని ఎత్తుకులాడుతుంది. అట్లనే నీకు జ్ఞానం కావలిస్తే పుస్తకాన్ని, గురువుని ఎత్తుకులాడుతుంది నీ యొక్క మనస్సు. సో ఈ చక్కటి నువ్వు చెప్పినా నేను చెప్పిన ఒకటి. సో ఈరోజు మార్నింగ్ నీ పని కాస్త పోస్ట్పోన్ చేసి నాతో ఈ చర్చ కలిపినందుకు నేను నీ పాదాలకు ఇక్కడి నుంచి నమస్కారం చేస్తున్నా. నువ్వు కూడా అందరికి ఒకసారి నమస్కారం పెట్టు. అందరికీ నమస్కారం.